ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు మనకు అనుగ్రహించబడింది. మన పరిశుద్ధ గ్రంథములను తెరిచి రోమాపత్రిక 6వ అధ్యాయం 13వ వచనమును చదువుకుందాం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఉదయకాలం ప్రభు మనకిచ్చిన ప్రత్యక్షపు వాక్కును కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. ఆయన మన దుర్నీతిని పాపి నీతిమంతులుగా మార్చిన దేవుడు ఈ ఉదయకాలం మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు. మన యొక్క అవయవములను దుర్నీతికి, పాపమునకు వినియోగించకుండా నీతికి సాధనాలుగా ఆయన వినియోగించమని ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ యొక్క ఈ దేహము దేవుని ఆలయమని ప్రభు ఆజ్ఞాపించాడు. ఈ దేహము పరిశుద్ధంగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయ అంతరంగంలో వసిస్తాడు. ఈ దేహము దేవుని ఆలయం. దుర్నీతికి సాధనాలుగా మనము మన అవయవాలను వినియోగించకూడదు. అపవిత్రతకు సాధనాలుగా వినియోగించకూడదు. నీతికి సాధనాలుగా, అవును, మన నోటి మాట, మన తలంపు, మన చూపు, మన నడక, మన ఆలోచన, మన పనులు అన్నీ కూడా నీతికి సాధనాలుగా నీ అవయవాలు ఉన్నాయా? లేక దుర్నీతి సాధనాలుగా వినియోగిస్తూ ప్రభువా నన్ను కరుణించు, నన్ను ఆశీర్వదించు, నన్ను విడిపించు అని మరలా నీ దుర్నీతి నుంచి నేను విడిపించిన దేవుని ఎదుట ప్రార్థిస్తూ ఉన్నావా? ఆయన వాక్యానికి విధేయత చూపు. ఎంతో మంది అక్కడ మాటలు ఇక్కడ కొండాలు చెప్తూ తిరిగేవారుగా ఉంటూ ఉంటారు కదండి. మరి ఎన్నో విధాలుగా వారి నోటి ద్వారా ఎన్నో వ్యర్థమైన మాటలు పలుకుతూ అదే నోటితో మరలా దేవుని స్తుతిస్తుంటారు, దేవుని ప్రార్థిస్తూ ఉంటారు, మరి దేవుని గణపరుస్తూ ఉంటారు. దుర్నీతికి సాధనాలుగా కాకుండా నీతికి సాధనాలుగా నీ అవయవాలు, నీ దేహము దేవుని ఆలయం. దేవుని ఆలయమును పాడు చేయకూడదని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవుని ఆలయమైన ఈ దేహాన్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. ఆయన స్వరక్తం ఇచ్చి మనలను ఆయన సొత్తుగా మార్చుకున్నాడు. ఈ ఉదయకాలం నీ జీవితంలో ఒక మేలు కొదువై ఉన్నది, లేకపోతే ఒక భయము, ఒక వేదన నీలో ఉన్నది అనంటే ఒకవేళ దుర్నీతికి సాధనాలుగా మన అవయవాలు వినియోగపడుతూ ఉన్నాయేమో. దుష్టునికి స్థానం ఇస్తూ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క అనుగ్రహాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని మనము కోల్పోతూ ఉన్నామేమో. అందుకే మరొకసారి ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, దేవుని అధికారానికి, దుర్నీతికి కాకుండా నీతికి సాధనాలుగా, మరి పాపం విషయంలో చనిపోయిన వారమై నీతి విషయంలో మనము సజీవులమై ఉండే విధంగా ప్రభువుకి మనలను మనము అప్పగించుకున్నట్లయితే, ప్రభువా నా నోటిలో నుంచి వ్యర్థమైన మాటలు రాకుండా, కపటమైన మాటలు రాకుండా, దుర్యోచనలు యోచించకుండా, మంచి మార్గములో దుష్ట మార్గములో నడవకుండా కదా, మరి తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు అని మరి ఒక వచన భాగములో మనం కీర్తనలు గ్రంథంలో చూస్తూ ఉంటాము. నీతికి సాధనాలుగా నా అవయవాలను శుద్ధీకరించాయా. ఈ ఉదయకాలం ఈ దినచర్య నేను ఆరంభించి లోకంలో ప్రవేశించి లోకస్తులతో మాట్లాడుతున్నప్పుడు నా మాటలో దుర్నీతి ఏది కూడా ఉండకూడదు ప్రభువా. అవునంటే అవును, కాదంటే కాదు. మరి దానికన్నా వేరేది దుష్టుని నుంచి కలిగినది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుని ఎదుట నిర్దోషంగా, నీ దేవుని ఎదుట నిందారహితంగా, నీ దేవుని ఎదుట నీవు పరిశుద్ధంగా ఉండు. ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, ఊహించని కార్యాలు చేస్తాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, నీ పక్షాన ఉండి ఆయన నిన్ను కనపరిచే దేవుడు. నా బిడ్డ తన దేహమును, తన యొక్క అవయవములను నీతికి సాధనాలుగా వినియోగిస్తుంది కనుక నా బిడ్డను నేను విడిపించాలి, నా బిడ్డను నేను గనపరచాలి, నా బిడ్డను నేను ఆశీర్వదించాలి, నా బిడ్డ కలిగిన ప్రతి భారము నుంచి నేను విడిపించాలి. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు, నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. నువ్వెప్పుడైతే దేవుని వాక్యానికి లోబడి ఆయన ఇస్తున్న మాటను స్వీకరించి ఆ మాట ప్రకారంగా జీవించినట్లయితే ఆయన నీ జీవితంలో చేయలేని మేలు ఏదీ లేదు. ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు. దేవుని వాక్కును, దేవుని యొక్క ఆజ్ఞను నీవు గైకొను చాలు, ఆయన కట్టడలను అనుసరించు చాలు. ఆయన సమస్తమును నీ కొరకు నీవు ఊహించిన దానికన్నా రెట్టింపు చేసి నీకు అధికమైన సంతోషాన్ని ఇవ్వగలడు.
ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తక్షణమే దేవుని మాటకు విధేయత చూపు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. మా దుర్నీతి నుంచి మమ్మలను విడిపించి పరిశుద్ధపరిచిన దేవా, మా అవయవాలు దుర్నీతికి కాక నీతికి సాధనాలుగా ఉంచండి. పాపం విషయంలో చనిపోయిన వారమై నీతి విషయంలో బ్రతికించండి తండ్రి. ఈ ఉదయకాలము నీ బిడ్డలు వారి హృదయాంతరంగంలో, వారి నోటి మాటల్లో చిక్కుబడి ఉన్నారేమో, వారి ఆలోచనల్లో చిక్కుబడి ఉన్నారేమో, వారి పనుల్లో చిక్కుబడి ఉన్నారేమో. ఏ బంధకాలతో దుష్టుడు వారిని బంధించాడో, నీతికి సాధనాలుగా నీ బిడ్డల అవయవాలను, నీ బిడ్డల దేహాలను పరిశుద్ధపరచండి. ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నప్పుడు ఏ దుర్నీతి మాకు అంటకుండా తండ్రి నాయన నీ వాక్యము చేత మమ్ములను అనుక్షణము సరిదిద్దుకునే కృప ఈ ఉదయకాలం నీవిచ్చిన మాటలను బట్టి ప్రతి బిడ్డ నీకు లోబడి ప్రభువా నాయన నీతిమంతులుగా, అవును ప్రభువా నీతిమంతుడైన దేవా తండ్రి నాయన మా దుర్నీతి నుంచి మమ్ములను విడిపించిన దేవా, నిన్ను పోలిన బిడలుగా తండ్రి మా జీవితాలలో నీవు కనిపించాలి ప్రభువా. దుర్నీతి కనిపించకూడదు తండ్రి. నీతికి సాధనాలుగా తండ్రి నాయన మా నోటిలో వ్యర్థమైన మాట రాకూడదు ప్రభువా. అవునంటే అవును, దుష్టుని నుంచి వచ్చినది దానికి మించినది అని నీ వాక్యం తెలియజేస్తూ ఉంది. అటు రీతిగా తండ్రి నీ ప్రియ బిడ్డలను మీరు దీవించండి. నీతికి సాధనాలుగా వారి అవయవాలను, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా తండ్రి ప్రతి విధమైన సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాలతో నీ బిడ్డలు నింపండి. వారికి కలిగిన ప్రతి భారభరితమైన పరిస్థితి నుంచి, అక్కరగల పరిస్థితి నుంచి, అనారోగ్య పరిస్థితి నుంచి, ఆర్థిక పరిస్థితి నుంచి, మానసిక ఒత్తిడి నుంచి యేసు శక్తి కలిగిన నామములో విడిపించి నీ ప్రియ బిడ్డలను మీరు ఆశీర్వదించి నీ వాక్యము చేత బలపరచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.